నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జయశంకర్ జిల్లా కేంద్రంలోని రహదారిపై పశువులు తిరిగితే గోశాలకు పంపిస్తామన్న జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య. ముగిసిన భారతీయ జనతా పార్టీ రిలే నిరాహార దీక్షలు. రాష్ట్ర ప్రభుత్వం కాలనివాసులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తుండటంతో హర్షం వ్యక్తం చేసిన నాయకులు. నీరు లేక ఎండిపోతున్న తమ పంట పొలాలకు కెనాల్ కాలువ ద్వారా నీటిని అందించాలంటూ రేగొండ మండలంలో ధర్నా చేపట్టిన రైతులు. ఈ నెల 20 నుంచి అమల్లోకి రానున్న పెంచిన పెన్షన్లు. భూపాలపల్లి పట్టణంలోని రహదారిపై పశువులు తిరిగితే గోశాలకు తరలిస్తామని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పశువుల యజమానులను హెచ్చరించారు. చెల్పూర్ నుంచి భూపాలపల్లి పట్టణం వరకు ప్రారంభించినటువంటి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు డివైడర్లో నాటినటువంటి మొక్కల రక్షణకు చేసినటువంటి ఏర్పాట్లను వారు పరిశీలించారు. పశువులు రోడ్లపై తిరుగుతూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయని, అదేవిధంగా హరితహారం ద్వారా నాటినటువంటి మొక్కలను పెరగకుండా చేస్తాయని, కాబట్టి పశువులు తిరగకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశించారు. భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీవాసుల ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలనే డిమాండ్తో భారతీయ జనతా పార్టీ రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 162 రోజులు ఈ దీక్షలు చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కాలనీవాసులు సైతం భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని నిరసనలు తెలిపారు. ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. మాజీ వైస్ చైర్మన్ ఎరుకల గణపతి దీక్షా శిబిరానికి చేరుకొని నాయకులకు నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహార దీక్షల్ని ముగింపజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు దొంగల రాజేందర్ని కాలనీవాసులు సన్మానించారు. అనంతరం పరస్పరం స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. సుభాష్ కాలనీ, కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి కార్మికులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని 162 రోజులుగా దీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వము స్పందించి పట్టాలు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా మేము ఈ రోజున దీక్షలను ముగింపు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ దీక్షల దగ్గరికి వచ్చి ప్రభుత్వము పట్టాలు ఇస్తా అని చెప్పింది, కానీ ఒక పట్టా ఇచ్చి మేము పట్టాలు ఇస్తున్నామని ఇప్పటి వరకు అధికారికంగా పట్టా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి ఈ దీక్షలను ఉద్దేశించి ఒకటే తెలియజేస్తున్నాం. మీరు గత 20 సంవత్సరాలుగా సింగరేణి కార్మికులు కుటుంబాలు పట్టాలు ఇవ్వాలని అనేక నిరసనలు తెలియజేయడం జరిగింది. ఈ నిరసనలకు వారి యొక్క చేసిన దీక్షలకు ఫలితంగా ఈ రోజున ప్రభుత్వం స్పందించి ఒప్పుకోవడం జరిగింది. ఇంకా నిర్లక్ష్యం చేయకుండా ఈ ఖాళీలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కొన్న వాళ్లకు ఉన్న వాళ్లకు ఇంటింటికి సర్వే చేసి ప్రతి ఒక్కరికి పట్టా వచ్చే విధంగా యాజమాన్యం ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ యొక్క దీక్షలకు ప్రతి ఒక్కరు కూడా, అంటే ఖాళీలో ఉన్నటువంటి ప్రతి లైన్లో ఉన్నటువంటి మహిళా మనులందరూ సోదరులందరూ కూడా నాకు మద్దతు తెలిపి ఈ పట్టాలు వచ్చేంత వరకు కూడా వారు ఇక్కడ దీక్షల్లో కూర్చోవడం జరిగింది. సుభాష్ కాలనీ మహిళా సోదరు మనులందరికీ కూడా నేను పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే నేను చేసినటువంటి ఈ యొక్క రిలే దీక్షలకు ప్రతి మహిళ నా వెనుక ఉండి ఈ యొక్క రిలే దీక్షలకు నాకు సంఘీభావంగా నా ముందుండడం జరిగింది. మహిళా మనులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని ఈ రోజున మా సుభాష్ కాలనీ మహిళలందరూ కూడా చాటి చెప్పడం జరిగింది. ఈరోజు సుభాష్ కాలనీ వాసులు చేస్తున్నటువంటి 162 దీక్షలు విరమణ కారణం ఏంటంటే, ప్రధాన సమస్య సుభాష్ కాలనీ, కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీ సింగరేణి ప్లాట్లు ఏదైతే ఉన్నాయో వాటికి 20-25 సంవత్సరాల కిందట కేటాయించబడి కేవలం ఉంటున్నారే తప్ప ఏమైనా అవసరానికి పోతే ఏం పోయినా కూడా ఎందుకు పనికిరానటువంటి ఇంటి రసీదులు తప్ప వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా ఏం లేదు. కాబట్టి ఇంటి సింగరేణికి సంబంధించిన ప్లాట్లకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజేందర్ ఆధ్వర్యంలో 162 రోజులు అకుంఠిత దీక్షతో ఈ దీక్షలు పూర్తి కావడం జరిగింది.
ప్రభుత్వం మెడలు వంచి మరి ఈ పట్టాలకు సంబంధించినటువంటి జీవోను పాస్ చేయించుకున్నందుకు కాలనీ వాసులు అందరి సహకారం ఉండడం, రాయందర్ వెన్నంటూ ఉండడం దీని ముఖ్య కారణం. ఈ సందర్భంగా ఒక సుభాష్ కాలనీ వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు ఏదైతే ఉన్నదో ఇది మన కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీ ఫ్లాట్ల వాళ్ళకు కూడా మరి మేలు జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి కార్మికుడు ఈ కలలు కన్నటువంటి ఏదైతే పట్టాలు ఉన్నాయో పట్టాల ద్వారా రేపు ఎన్ఓసి కానీ రేపు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఏదన్నా కూతురికి సీట్ వచ్చినా లేకుంటే ఏమన్నా అవసరం వచ్చి వివాహానికి సంబంధించి అవసరం ఉండి లోన్ పెట్టుకున్నా కూడా మరి లోన్లకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అందరికీ అవసరం దాన్ని సాధించినటువంటి రాయందర్కు మరియు కాలనీ వాసులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇళ్ళ పట్టాల కొరకు కష్టపడ్డాం. మేము కార్మికులంతా మాకు పట్టాలు కావాలని చాలా బాధపడ్డాం. కావాలని బాధపడి వచ్చి దీక్ష ముగింపు చేసినాం. ఇవాటి రోజున మాకు అందరికీ జనాలకందరికీ మాకు సంతోషం అనిపించింది. మాకు చేసిన ఫలితం దక్కిందని సంతోషపడతాను. తొందరగా మళ్ళీ మాకు పట్టాలు ఇచ్చినామని ఇవ్వకపోవడం జరగదు. ఇవ్వాలని కోరుకుంటున్నాం. నీరు లేక ఎండిపోతున్న తమ పంటలకు ప్రాజెక్టు కెనాల్ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేగొండ భూపాలపల్లి ప్రధాన రహదారిపై రూపురెడ్డిపల్లి వద్ద రైతులు ధర్నా చేపట్టారు. దాదాపు 10 గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 4500 ఎకరాల ఆయకట్టు చెరువుపై ఆధారపడి ఉందని, అయితే నీరు లేక నారు ఎండిపోతుందని, ఎండిపోతున్నటువంటి తమ పంట పొలాలకు ప్రాజెక్టు నుండి కెనాల్ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ రూపురెడ్డిపల్లి వద్ద ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. 950కి బస్తాను కొని నారు వేశామని, నీరు లేక నారు ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 4500 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి 1/2 ఫీట్ నీటిని అందిస్తే నారు బతుకుతుందని, వెంటనే కెనాల్ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. నీటిని విడుదల చేసేదాకా లేచేది లేదు. నీటిని విడుదల చేసేదాకా నీటిని విడుదల చేసేదాకా దాని సామర్థ్యం 18 ఫీట్లు. 18 ఫీట్లు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఒక 1/2 ఫీట్ అయితే 4500 ఎకరాల ఆయకట్టున్నది. దాని కింద ఒక 1/2 ఫీట్ నీళ్ళు అయితే పారకాలు నార్లు పారుతాయి. వర్షాలు కొడితేనే మేము నాట్లు వేసుకుంటాం అనేది రైతుల మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. దాని కింద ముఖ్యంగా 9 గ్రామ పంచాయతీ, చిన్నగూడపాక, పెద్దగూడపాక, జోగంపల్లి, కొప్పుల, రాజక్కపల్లి, చెన్నాపూర్, రూపురెడ్డిపల్లి, దమ్మనపేట, నాగారం, పరకాల 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చెరువు కింద ఆధారపడ్డ గ్రామాలది. ఎమ్మెల్యే రమ్మారెడ్డి గారు కానీ, కలెక్టర్ కానీ, ఈ జిల్లా ఉన్న అధికారులు కానీ ఏ రాత్రి ఎప్పుడు వర్షం కొట్టే తెలియదు. ఈ నార్లను ఈ 2 రోజులు కనుక బతికించుకోకపోతే మళ్ళీ 3 రోజుల తర్వాత వర్షం పడితే ఈ నార్లు ఎండిపోయిన తర్వాత అంత వృధా నాట్లు పడాయి. 100,000 ఎకరాలు నాట్లు పడాయి. దయచేసి రమ్మారెడ్డి గారు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కానీ రేపటి వరకు నీళ్లు విడుదల చేయకపోతే ఎల్లుండి సామూహిక ధర్నాకి దిగుతాం. లాఠీలు దెబ్బలు తిన్న మంచిగా లేవు. దయచేసి మీరు అందరూ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ నీళ్లను రేపు సాయంత్రం వరకు విడుదల చేయాలి. విడుదల చేయకపోతే ఎల్లుండి ఇక్కడనే ఆత్మహత్య చేసుకోవడానికి రైతులు అందరూ సిద్ధంగా ఉన్నారు. దయచేసి స్పందించి. చెన్నాపురం, నేను ఇంకే రామన్నాను. నేను ఒక రైతును. నేను ఒక 60 సంవత్సరాలు ఉన్న 60 సంవత్సరాలు వ్యవసాయం చేస్తే మొత్తం ఇక నార్లు ఈ విధంగా ఎండిపోయినాయి. సలివాగు ప్రాజెక్ట్ అని మాకు పెట్టి సలివాగులో నీళ్లు మీరు కాలేజీలో అలా కొడతాను. కొట్టి మళ్ళీ పైకి పంపిస్తాను. మా నార్లని మొత్తం ఎండిపోతున్నాయి. 950 రూపాయలకు ఒక్కొక్క బస్తా తెచ్చి అడిగినాం.
మా కొందామంటే బస్తాలు దొరికేటట్లేవు. ఇప్పుడు ఈ నీళ్ళు నారు ఎండిపోతున్నాయి. మాకు వెంటనే ఆ నీళ్ళ డిప్పితో పోపించి మాకు కాల విడిపించి ఈ నీళ్లు పారియాలి ఇక్కడ మాకు. లేకపోతే మాత్రం మేము మందు తెచ్చే కథ ఉన్నది. మాకు ఏం ఆధారం లేదు, పైన కాలం కొడతలేదు. ఈడ మీరు ఉన్న నీళ్ళు తీసుకుపోయి మీరు వాడుకుంటారు, మాకు మాత్రం ఏది లేదు. దయచేసి మాకు ఆ వర్ష నీళ్ళు ఉన్నా కానీ మాకు పెట్టుకొని పారకని మాకు లేని పొంది ఒకటి డిప్పంలో పెట్టి ఉన్న నీళ్ళు వెళ్ళగొడతాడు. మాది పారతలేవు, యాసింగి పత్తలేవు నీళ్ళు. 3 నెలలకు తడుతున్నాయి నీళ్ళు. 2 నెలలకు వారే పారకం 3 నెలలకు పడుతుంది ఆ డ్రిప్ ఇచ్చిన కానుంచి. ఇప్పుడు ఈ నార్లు ఎండిపోతున్నాయి. ఈ నార్ల పరిస్థితి ఏంది? మా నార్ల మంద మాత్రం నీళ్ళు ఇవ్వాలి. దయచేసి ఏ ప్రభుత్వం, ఏ ఎమ్మెల్యే ఉన్నారో, ఏ ఎంపీ ఉన్నారో మమ్మల్ని ఆదుకోవాలని. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పీఓ, ఏపీఓ అదేవిధంగా ఓపీఓలు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో సిబ్బంది పాటించాల్సినటువంటి విధులు అదేవిధంగా నియమాల గురించి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య వారికి వివరించారు. 15 రోజుల నుండి మేము ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నాము. స్టాఫ్ సిబ్బంది అందరము ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారము మేము మొదట ఈఓస్ మరియు అసిస్టెంట్ ఈఓస్ వాళ్ళ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది, అంటే 2 రోజుల క్రితము. అదేవిధంగా ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా వారి ఆదేశానుసారము ఈరోజు మేము పిఓస్ మరియు ఏపీఓస్కు వారికి మేము శిక్షణ కార్యక్రమం ఈరోజు మేము పెట్టుకున్నాము. మున్సిపాలిటీ పరిధిలో 71 పిఎస్లు మేము డ్రాఫ్ట్ తయారు జరిగింది. మొత్తము ఇక్కడ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నవి. అందులో భాగంగా ఇప్పుడు మేము ఈరోజు పిఓస్ ఒక 83 అంటే 83 మంది, అదేవిధంగా ఏపీఓస్ ఒక 83 మందికి ఈరోజు మేము శిక్షణ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాము. శిక్షణ మనకు ఇవ్వడానికి కోసము దేవగారు మాస్టర్ ట్రైనర్, అదేవిధంగా మరియు రఘుపతి గారు మాస్టర్ ట్రైనర్ వారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేపట్టినాము. రేగొండ మండలంలోని చెంచుపల్లిలో సుధా సేవా సమితి వారు చెంచుపల్లి గ్రామస్తులకు అదేవిధంగా వారి పిల్లలకు నిత్యావసర సరుకుల్ని అదేవిధంగా పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లు ఈ నెల 20 నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అదేవిధంగా వృద్ధాప్యులకు పెన్షన్లను పెంచింది. కాగా జూలై 20 నుంచి ఈ పెంచినటువంటి పెన్షన్లు అమల్లోకి రానున్నాయి. వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించింది. భూపాలపల్లి పట్టణానికి చెందిన బ్రాడ్బాండ్ ఆపరేటర్ వడ్డపల్లి కిరణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తెలంగాణ బ్రాడ్బాండ్ అసోసియేషన్ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులకు 1,20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భూపాలపల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని ఏఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా కారల్ మార్క్స్ కాలనీలో మంచినీటి సమస్యతో పాటు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆరోపించారు. అఖిల భారత విద్యా సమైక్య ఏఐఎస్ఎఫ్ ఈరోజు కారల్ మార్క్స్ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించడంలో కౌన్సిలర్లు, ఇంతకుముందు పనిచేసినటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పూర్తిగా వైఫల్యం చెందినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. మరి 2-3 రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అయినప్పటికీ 5 సంవత్సరాలు పాలించినటువంటి కౌన్సిలర్లు ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా కారల్ మార్క్స్ కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ప్రయాణికానికి పట్టాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ప్రధానంగా సమస్య కారల్ మార్క్స్ కాలనీలో ఉన్నటువంటి సమస్య మంచినీరు సమస్య. అక్కడ కొంతమంది సింగరేణి కార్మికులు, కొంతమంది లేబర్ కార్మికులు ఉన్నప్పటికీ
ఆ సమస్యల్లో ముఖ్యంగా మంచినీరు అందించడంలో ప్రధానంగా కౌన్సిలర్ విఫలమయ్యారు. కొంత లైన్లలో సింగరేణి పంపులు ఉన్నాయి, కొన్ని లైన్లలో నగర పంచాయతీ పంపులు ఉన్నాయి. ఆ పంపులలో గోదావరి నీరు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టు స్పష్టంగా కనబడుతుంది. మరి పంపు అనేటువంటిది ఎండాకాలం అయితే పూర్తిగా పంపులు రాక రోడ్ల మీద ట్యాంకులు తెప్పించుకుని ప్రధానికము వాడుకున్న పరిస్థితి. పంపు నగర పంచాయతీ పంపాస్తున్నప్పటికీ 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రధానికి ఇబ్బంది పడతాను. సింగరేణి పంపులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి అనేటువంటిది కూడా స్పష్టంగా కనబడిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఏం చెప్తామని కాలనీ వాసులుగా కార్మాస్ కాలంలో పూర్తి స్థాయిలో పంపులు పంపులు లేనటువంటి ఏరియాలో పంపులు ఏర్పాటు చేయాలి. వేసిన తర్వాత గోదావరి జలాలు వెంటనే ప్రజలకు అందించే విధంగా పాలకవర్గం కృషి చేయాలని చెప్పేసి నగర పంచాయతీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.